ప్రతి విద్యార్థి కల అమెరికా వెళ్ళాలి, అక్కడ పెద్ద చదువులు చదువుకోవాలి. చాలామంది ఈ B5 వీసా రావాలంటే ఏం చేయాలో తెలియదు. H1 అంటే ఏంటి, F1 అంటే ఏంటి, ఈ B5 అంటే ఎలాంటి వారికి ఎలాంటి వీసా ఉండాలి? సో H1B వీసా అలాగే ఎందుకు కావాలి అంటే ఎంత పెడితే ఈ B5 వీసా వస్తుంది? సుమారుగా 7 crores నియర్ బై వస్తుంది. ఈ B5 వీసా ఎవరు అప్లై చేసుకోవచ్చు? అవుట్ సైడ్ ఆఫ్ ద US నుంచి ఎవరిని అప్లై చేస్తున్నారు అనుకోండి. ఈ B5 వీసా కోసం డబ్బు ఇన్వెస్ట్ చేసిన తర్వాత రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందా? మనకి అట్లీస్ట్ ఎంక్వైరీ అంటే రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీ కానీ రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. ప్రతి విద్యార్థి కల అమెరికా వెళ్ళాలి, అక్కడ పెద్ద చదువులు చదువుకోవాలి, కోట్లాది రూపాయలు సంపాదించాలి, దాంతోపాటు గ్రీన్ కార్డు పొందాలి. కానీ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి కదా. చాలామంది ఈ B5 వీసా రావాలంటే ఏం చేయాలో తెలియదు. ఏ విధంగా ముందుకెళ్తే త్వరగా వీసా వస్తుంది, అమెరికా వెళ్ళి గ్రీన్ కార్డు పొందే అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాలు మనతో మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు ఆదిత్య మల్లెల, ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ ఉన్నారు మనతో. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ఆదిత్య గారు. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, చాలామంది అంటే ప్రతి ఒక్కరు కళ ఏంటంటే అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలి, అక్కడ కోట్లాది రూపాయలు సంపాదించాలి అని కూడా చాలామంది అనుకుంటారు. దాంతోపాటు గ్రీన్ కార్డ్ కూడా కావాలి అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా ఈ B5 వీసాకి నార్మల్ వీసాకి అంటే డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అక్కడికి అసలు అమెరికా వెళ్ళి ఈ B5 వీసా రావాలంటే వెళ్ళాలంటే ఏం చెప్తారు మీరు? సో మనకి ఇండియా నుంచి కానీ మన తెలుగు స్టేట్స్ నుంచి కానీ డెఫినెట్గా ఎక్కువ మంది అమెరికా వెళ్ళడానికి ఇష్టపడుతున్నారండి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నారు. ఎందుకంటే డాలర్ డ్రీమ్స్, డాలర్స్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇంతకుముందు పరిస్థితులు అక్కడ ఉన్నాయా లేవా అనేది రియాలిటీ చెక్ చేసుకోవాలి. సో ఇంతకుముందు పరిస్థితులు ఏంటి అంటే ఎవరైనా US వెళ్తే చదువుకోవటానికి కానీ వర్క్ చేస్తానికి కానీ ఫైనల్గా వాళ్ళ ఎండ్ గోల్ ఏంటి అంటే మ్యాండేటరీగా గ్రీన్ కార్డ్ తెచ్చుకొని ఒక లీగల్ రెసిడెంట్గా, ఒక పర్మనెంట్ రెసిడెంట్గా అమెరికాలో సెటిల్ అయిపోయి US సెటిల్ అవ్వాలి అనుకునేవాళ్ళు. ఇంతకుముందు ఉన్న సిచ్యువేషన్లో ఏమైంది అంటే 10 to 15 years ఆర్ 15 to 20 yearsలో మనకి గ్రీన్ కార్డ్ వచ్చే పరిస్థితి ఉండేది. కాకపోతే లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ ప్రకారం 100 years దాటినా కూడా మనకి గ్రీన్ కార్డ్ వచ్చే సిచ్యువేషన్ లేదు. ఎందుకు అంటే ఇండియా నుంచి కానీ చైనా నుంచి కానీ డిఫరెంట్ కంట్రీస్ నుంచి మైగ్రేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ ఏంటంటే ఇండియా అండ్ చైనాలో పాపులేషన్ ఎక్కువ కదా, ఎక్కువ మంది ఇమిగ్రేట్ అవుతున్నారు అక్కడికి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి అర్థం కావడానికి 50 years పైన పట్టిద్దండి గ్రీన్ కార్డ్ రావాలంటే ఎవరైనా అప్లై చేసిన వాళ్ళకి. ఓకే, అంటే ప్రెసెంట్ ఇప్పుడు అప్లై చేస్తే గ్రీన్ కార్డ్ రావడానికి 50 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆ 50 years టైం అనేది చాలా లాంగ్ స్పాన్ వాళ్ళకి. సో ఆ లాంగ్ స్పాన్ వల్ల ఏంటంటే అసలు US వెళ్తుంది ఎందుకంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం అనమాట. ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అటైన్ చేయాలి అంటే వాళ్ళకి ఒక లీగల్ రెసిడెంట్, పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ ఉండాలి. ఉండకపోతే ఏమైంది అంటే వాళ్ళకి జాబులు మారే పరిస్థితి ఉండదు, లేకపోతే డాలర్స్ ఎక్కువ సంపాదించుకునే పరిస్థితి ఉండదు, లేకపోతే వాళ్ళ స్కిల్ అప్గ్రేడ్ చేసుకొని ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీ మారే సిచ్యువేషన్ ఉండదు, లేకపోతే ఏ స్టేట్లో కావాలంటే ఆ స్టేట్లో USలో వర్క్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో ఇలాంటి చాలా కన్స్ట్రెయిన్, ఒక కన్స్ట్రెయిన్ కాదు మల్టిపుల్ కన్స్ట్రెయిన్స్ ఫేస్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్ అంతా చాలా లాంగ్ డ్యూరేషన్ తీసుకుంటుంది ఏంటంటే గ్రీన్ కార్డ్ రావడానికి. ఈ లోపల ఏంటంటే వాళ్ళు అక్కడ స్టేటస్ మెయింటైన్ చేయడం కోసం చాలా తిప్పలు పడుతున్నారు. మీరు చూస్తే రీసెంట్ టైమ్స్లో కనీసం ఇండియా కూడా వచ్చేళ్ళట్లేదు చాలా మంది. ఎందుకు అంటే వాళ్ళకి అక్కడ ఉన్న స్టేటస్సే కొంచెం స్టేబుల్గా లేదనుకోండి, ఇండియా వచ్చి వెళ్తే వాళ్ళకి ఎక్కడ వాళ్ళ జాబ్ పోద్దనో లేకపోతే వ్యాలిడ్ స్టేటస్ లేకపోవటం వల్ల వచ్చి వెళ్ళటానికి కుదరపోవటం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ వాళ్ళకు ఉంటున్నాయి. కనీసం పేరెంట్స్ చూడటానికి కూడా వచ్చే పరిస్థితి ఉండట్లేదు. మనం అబ్జర్వ్ చేస్తే చాలామంది 10 ఏళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, 5 ఏళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటున్నారు. అలానే ఏంటంటే కొంతమంది ఏంటంటే అక్కడ వీసా స్టేటస్ పోయి వాళ్ళ స్పోర్ట్స్ H1 మీద డిపెండెంట్గా ఉండటమో లేకపోతే మళ్ళీ ఏంటంటే చదువుకుంటాం చేసి మళ్ళీ US లో F1 వీసా మీద సస్టైన్ అవడానికి ట్రై చేయటం,
ఆల్రెడీ మాస్టర్స్ చేసిన వాళ్ళు మళ్ళీ డబుల్ మాస్టర్స్ చేయటం, మళ్ళీ ఎంబీఏ చేయటం, మళ్ళీ పిహెచ్డి చేయటం, ఇలా ఎలా ఒకలాగా కింద మీద పడి అక్కడ ఉండటానికి ట్రై చేస్తున్నారు. సో చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నమాట. ఓకే సార్, అంటే చాలా మందికి తెలియదు సార్, అంటే డైరెక్ట్గా మీరు EB5 వీసా అంటున్నారు. అసలు H1 అంటే ఏంటి, F1 అంటే ఏంటి, EB5 అంటే ఎలాంటి వారికి ఎలాంటి వీసా ఉండాలి? నిజంగా నాకైతే జీరో నాలెడ్జ్ ఉంది. మా ప్రేక్షకులు కూడా తెలియని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, F1 అంటేనేమో స్టూడెంట్ వీసా అండి. మన వాళ్ళు ఏంటంటే అండర్ గ్రాడ్ అంటే బ్యాచిలర్స్ కానీ, మాస్టర్స్ కానీ, లేకపోతే ఎంబీఏకి కానీ, లేకపోతే పిహెచ్డికి కానీ వెళ్ళారనుకోండి, దాన్ని స్టూడెంట్ వీసా అంటారు. అలానే ఒకవేళ అది అయిపోయినాక, ఎడ్యుకేషన్ అయిపోయినాక అక్కడ వాళ్ళకి ఏంటంటే ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఉంటుంది, లేకపోతే సిఐపిటి కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. అది కొంత డ్యూరేషన్ ఉంటుంది. సో దాని తర్వాత ఏంటంటే అక్కడ వాళ్ళు వర్క్ చేయాలి అంటే H1 వీసా కావాలి. సో H1B వీసా వాళ్ళకి ఎందుకు కావాలి అంటే, యుఎస్లో మనం వర్క్ చేయాలి అంటే మ్యాండేటరీగా ఎవరైనా ఎంప్లాయర్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వీసా స్పాన్సర్ చేయాలండి. సో ఎంప్లాయర్ అంటే కంపెనీస్ ఎవరైనా స్పాన్సర్ చేస్తేనే వ్యాలిడ్ వర్క్ పర్మిట్ ఉంటుంది. సో ఈ వ్యాలిడ్ వర్క్ పర్మిట్ అంటే ఇక్కడ H1B వీసా ఉంటేనే వాళ్ళు వర్క్ చేయగలరు. అలానే ఏంటంటే H1 మీద ఒకవేళ ఎవరన్నా డిపెండెంట్స్ వెళ్తే అది H4 అంటారు. H4 మీద వర్క్ చేయడానికి లేదు. అలానే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే F1 వీసా స్టూడెంట్ వీసా మీద వెళ్తే ఒకవేళ స్టూడెంట్ వీసా మీద లిమిటెడ్ డ్యూరేషన్ ఆఫ్ అవర్స్ ఆన్ క్యాంపస్ జాబ్ మాత్రమే చేయొచ్చు, పార్ట్ టైం జాబ్ మన స్టూడెంట్ వర్కర్గా. మనం ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆఫ్ క్యాంపస్ జాబులు చేయటం, లేకపోతే నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ చేసి ఏంటంటే ఆఫ్ క్యాంపస్ ఇండియన్ గ్రాసరీ స్టోర్లోనో, గ్యాస్ స్టేషన్లోనో, లేకపోతే మన ఇండియన్ రెస్టారెంట్స్లోనో చేస్తున్నారు. అదేంటంటే ఇల్లీగల్గా చేస్తున్నారు. ఒకవేళ దొరికితే ఏంటంటే దానివల్ల యుఎస్ గవర్నమెంట్ డిపోర్ట్ చేసే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో వర్క్ వీసా మనకి EB5 వీసా వచ్చేసి ఏంటి అంటే మేజర్గా ఇది సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా అండి. ఇప్పుడు H1B వీసా లాగా లేకపోతే వేరే అదర్ ఎంప్లాయ్మెంట్ వీసాస్ లాగా మనకి ఏ ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు. మనమే స్పాన్సర్ చేసుకుంటున్నాం. ఎలా స్పాన్సర్ చేసుకుంటున్నాం అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ద్వారా స్పాన్సర్ చేసుకుంటున్నాం. ఇది ఏంటంటే 1990లో ఇమిగ్రేషన్ యాక్ట్ ద్వారా ఈ EB5 వీసా అనేది ఫెడరల్ గవర్నమెంట్ అంటే యుఎస్ గవర్నమెంట్ తీసుకొస్తాం జరిగింది. ఈ వీసాలో ఏంటి అంటే ప్రత్యేకత, మనం డబ్బులు పెట్టి స్పాన్సర్ చేసుకున్నా అంటే మనకి అక్కడ వ్యాలిడ్ స్టేటస్ టు వర్క్, అలానే వ్యాలిడ్ స్టేటస్ టు రిసైడ్ దేర్ ఫర్ అస్ యాజ్ వెల్ as అవర్ ఎంటైర్ ఫ్యామిలీ. ప్లస్ ఏంటంటే మనకి గ్రీన్ కార్డ్ ఇమీడియట్ గా గ్రీన్ వర్క్ ఆథరైజేషన్ గ్రీన్ కార్డ్ రావడం జరిగింది. ప్లస్ మోర్ ఓవర్ త్వరగా గ్రీన్ కార్డ్ వస్తుంది కాబట్టి మనం సిటిజన్షిప్ కూడా మనం ఆప్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట. అయితే ఈ EB5 ఇన్వెస్టర్ వీసా ఏంటి అంటే ఇది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ని మన యుఎస్ గవర్నమెంట్ ప్రోత్సహిస్తుందండి. సో అందువల్ల ఏంటంటే మన డబ్బులు కనుక మనం తీసుకెళ్లి యుఎస్ లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్ గా ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ దాన్ని ఫారెన్ ఫండ్ గా గుర్తించి మనకి గ్రీన్ కార్డ్ అప్లికేషన్ పెట్టుకొని గ్రీన్ కార్డ్ క్వాలిఫై అయ్యే సిచ్యువేషన్ ఉంది. EB5 వీసా ఎంత పెట్టాలి అంటే సర్టెన్ అమౌంటా, లేకపోతే ఎంత పెడితే EB5 వీసా వస్తుంది? సో EB5 వీసాకి $800,000 కావాలండి. $800,000 అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా 7 crores నియర్ బై వస్తుందండి. సో మన ప్రేక్షకులకు అర్థం కావడానికి నేను చెప్పేది అంటే మీ దగ్గర 7 to 8 crores కావాలి. సో 7 to 8 crores ని లిక్విడేట్ చేయాలి. లిక్విడేట్ అంటే మనకి ఫండ్ని మొత్తం ఏంటంటే మనకి అకౌంట్లో ఉండాలన్నమాట. అంటే నాకు ప్రాపర్టీస్ రూపంలో డబ్బులు ఉన్నాయో, లేకపోతే గోల్డ్ రూపంలో డబ్బులు ఉన్నాయో, లేకపోతే షేర్స్ రూపంలో డబ్బులు ఉన్నాయి, లేకపోతే బిజినెస్ ప్రాఫిట్ రూపంలో ఉన్నాయి అంటే కుదరదు. లిక్విడ్ మనీగా చూపించాలి డెఫినెట్ గా. అవన్నీ ఏంటంటే లిక్విడేట్ చేసి మనకి ఏవైతే ఫైనాన్షియల్ సోర్సెస్ ఉన్నాయో ఇక్కడ అవనండి, యుఎస్ లో అవనండి, ఆ సోర్సెస్ అన్నిటిని మనం జాగ్రత్తగా లిక్విడేట్ చేసుకొని ఈ సోర్సెస్ మనకి లీగల్ సోర్సెస్ అని ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ సోర్సెస్ తీసుకెళ్ళి మన యుఎస్లో ఫెడరల్ గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తే మనం EB5 వీసాకి క్వాలిఫై అవడానికి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకే సార్, అసలు అమెరికన్ గవర్నమెంట్ EB5 వీసాకి ఏదైతే ఉందో వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది అంటే ఏం చెప్తారు మీరు? మనం చూస్తున్నాం కదండి, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైనా వేరే కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారన్నా ఇండియాలో ఎలా అయితే ఎంకరేజ్ చేస్తారో అక్కడ కూడా అంతే. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ చూసుకోండి, మన హైదరాబాద్ అవనండి, మన అమరావతి అవనండి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎంత కష్టపడుతున్నారో, ఎంత తీసుకురావాలి, అట్రాక్ట్ చేయాలనేది అక్కడ ప్లాట్ఫామ్ ఎలా అయితే క్రియేట్ చేస్తున్నారో యుఎస్ గవర్నమెంట్ కూడా గ్లోబల్ గా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ని, ఫారెన్ ఫండ్స్ ని
ఎంకరేజ్ చేయడం కోసం ఈ EB5 వీసా తీసుకొచ్చింది. ఓకే. సో EB5 వీసాలో ఏంటి అంటే దీని ఒక ప్రత్యేకత ఏంటంటే గ్రీన్ కార్డ్ ఫాస్ట్గా వస్తానికి ఇది సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా అనమాట ఈ ప్రోగ్రామ్. సో దీంట్లో ఏంటంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తుందో మన డబ్బులు మనం కనుక తీసుకెళ్ళి యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తే దీన్ని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్గా గుర్తించి దీనివల్ల అక్కడ యూఎస్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, లేకపోతే ఎకానమీ బూస్టప్ అయింది, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది అని గుర్తించి దానివల్ల మనకి గ్రీన్ కార్డ్ ఇష్యూ చేస్తాం జరుగుతుంది. అలానే మన డబ్బులు కూడా మనకి ప్రాజెక్ట్ అయిపోయినాక 3 to 4 years ఆర్ 4 to 5 yearsలో వెనక్కి వస్తాం జరిగింది. మళ్ళీ ఏదైతే మీరు 7 to 8 crores పెట్టారో అది మళ్ళీ బ్యాక్ వచ్చే అవకాశం ఉందా? అవునండి. ఇది ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎంత టైం పడుతుంది పెట్టింది? సో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే మనకు అర్థం కావాల్సింది ఏదైతే $800,000 అంటే 7 to 8 crores మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ మనీతో మన ఎంటైర్ ఫ్యామిలీని క్వాలిఫై చేసుకోవచ్చు. ఫ్యామిలీ అనగానే వైఫ్, హస్బెండ్, పిల్లలు who are 21 years బిలో అండి. సో వీళ్ళందరికీ గ్రీన్ కార్డు వస్తుంది, అలానే వర్క్ వీసాస్ వస్తాయి. సో అలానే గ్రీన్ కార్డు వచ్చాక వాళ్ళు సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే యూజువల్గా ప్రాజెక్ట్స్ ఏంటంటే 3 to 4 years, 4 to 5 years ఉంటాయండి అక్కడ ఉన్న ప్రాజెక్ట్స్. ఆ ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవగానే మనకి ఏంటంటే మన డబ్బులు మనకి వెనక్కిస్తాం జరిగింది. సో మనకి అండర్స్టాండింగ్ ఏంటంటే ఒక 4 to 5 yearsలో మనకి డబ్బులు వెనక్కి వస్తాయి అనుకోవచ్చు. ఓకే. EB5 వీసా ఎవరు అప్లై చేసుకోవచ్చు? క్వాలిటీస్ ఏంటంటే ఎవరు దానికి అర్హులు అంటే ఏం చెప్తారు? EB5 వీసాకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఎవరైతే వాళ్ళ దగ్గర $800,000 ఉండి ఆ మనీని అది 7 to 8 crores ఆఫ్ మనీని లిక్విడేట్ చేసుకోగలరో ఆ లిక్విడేట్ చేసిన సోర్సెస్ని ఇది లీగల్ సోర్స్ ఆఫ్ మనీ, ఆల్రెడీ ట్యాక్స్డ్ సోర్స్ ఆఫ్ మనీ, అలానే కంటిన్యూటీ అండ్ కనెక్టివిటీ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి ఈ మనీకి అని ఎస్టాబ్లిష్ చేసుకోగలరు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ EB5 వీసా టు గెట్ గ్రీన్ కార్డ్ ఇన్ ఏ ఫాస్ట్ వేకి గ్యారంటీగా వాళ్ళు వ్యాలిడ్గా ఏంటంటే అప్లై చేసుకోవడానికి కుదిరిద్ది అనమాట. ఓకే. EB5 వీసా అప్రూవల్ కోసం ఎంత టైం పడుతుంది? అంటే ఇప్పుడు నేను అప్లై చేశాను అనుకోండి, అప్రూవల్ రావడానికి ఎంత టైం పడుతుంది అంటే ఏం చెప్తారు? సో ఇది ఒక ప్రాసెస్ అండి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మనకేంటంటే స్టెప్ 1లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మన ఐడెంటిఫికేషన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది ఏంటి అనేది మనం చూసుకోవాలి. అంటే అసలు మనకి సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏ రూపంలో ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర, లేకపోతే ఇందాక చెప్పినట్టు ఏంటంటే బిజినెస్ ప్రాఫిట్స్, గోల్డ్, లేకపోతే మన ఎర్నింగ్స్, సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అవనండి, కంపెనీ షేర్స్ అవనండి, వాట్ ఎవర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో యూఎస్లో కానీ ఇక్కడ కానీ. అలానే మనం ఎవరి దగ్గరన్నా లెండ్ అంటే బారో చేసుకోవచ్చు, లేకపోతే ఎవరైనా మనకి లెండ్ చేయొచ్చు, లేకపోతే గిఫ్ట్ రూపంలో మనం ఎవరి దగ్గర తీసుకోవచ్చు, ఇన్హెరిటెన్స్ రూపంలో మనం తీసుకోవచ్చు, మోరోవర్ లేకపోతే విల్ ద్వారా మనకు కొన్ని ప్రాపర్టీస్ వచ్చి ఉన్నాయి. ఇలాంటి ఏ ప్రాపర్టీ అయినా కూడా మనం ఐడెంటిఫై చేసుకుంటాం ఫస్ట్ స్టెప్ అండి. దాన్ని ఐడెంటిఫై చేసుకున్నాక ఆ ప్రాపర్టీస్ని ఎక్కడ మనం ఇండియాలో ఐడెంటిఫై చేసుకున్నాం, యూఎస్లో ఐడెంటిఫై చేసుకున్నాం, 2 చోట్ల ఐడెంటిఫై చేసుకున్నాం, లేకపోతే గిఫ్ట్ ద్వారా మనకి ఎవరైనా ఇస్తున్నారా, ఐడెంటిఫికేషన్ అనేది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమో ఐడెంటిఫైడ్ సోర్సెస్ని మనం లిక్విడేట్ చేసుకుంటాం అనేది సెకండ్ స్టెప్ అండి. అలానే ఈ 2 స్టెప్స్లో మనం సైమల్టేనియస్గా మనం ఈ ఫండ్స్ అన్నిటిని జాగ్రత్తగా డాక్యుమెంట్ చేసుకోవాలి, సెగ్రిగేట్ చేసుకొని, స్ట్రక్చరైజ్ చేసుకొని ఈ లీగల్ సోర్సెస్ ఎలా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అనేది మనం జాగ్రత్తగా డాక్యుమెంట్ చేసుకొని స్టెప్ బై స్టెప్గా ఈ మనీని అంతా అక్యుములేట్ చేసుకొని తీసుకెళ్ళి మనం యూఎస్లో నేషనల్ రీజనల్ సెంటర్స్ అని ఉంటాయండి. ఈ నేషనల్ రీజనల్ సెంటర్స్ ఏంటి అంటే ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ యూఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ సర్వీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ఏదైతే ఉందో వాళ్ళు ఆథరైజ్ చేసిన రీజనల్ సెంటర్స్ ఉంటాయి. ఈ రీజనల్ సెంటర్స్లో మనకి అలానే బిగ్ డెవలపర్స్, బిగ్ ఇన్వెస్టర్స్, లేకపోతే బ్యాంక్స్ ఇలా అందరూ ఉంటారు. అలానే EB5 కోటాకు కూడా కొంత ఇన్వెస్టర్స్ కొంత అకామిడేట్ చేస్తారు. ఆ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఎస్క్రో అకౌంట్ ఉంటుంది, ఆ ఎస్క్రో అకౌంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది జనరల్ ప్రాసెస్ అనమాట. ఎప్పుడైతే ఎస్క్రో అకౌంట్లో ఇన్వెస్ట్ చేస్తామో మనం ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి ఫెడరల్ గవర్నమెంట్కి. ఏమని పెట్టుకుంటాము అంటే మేము ఇలా ఈ ఫండ్ EB5 క్వాలిఫై అయ్యే ఫండ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాము, సో మాకేంటంటే వర్క్ ఆథరైజేషన్ కమ్ గ్రీన్ కార్డ్ని మాకు శాంక్షన్ చేయండి అని పెట్టుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. ఓకే. EB5 వీసా ఇవ్వటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అంటే ఎవరన్నా ఇన్ని కోట్లు పెడుతున్నారు, చాలామంది కూడా దీన్ని పెడితే ఏమొస్తుంది మనకి బెనిఫిట్స్ ఏంటి అని కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. అవును, ఏం చెప్తారు మీరు? సో మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే సో ఏదైతే ఫండ్ మనం తీసుకెళ్ళి 7 to 8 crores అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామో
మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అనేది కూడా తెలియాలండి. చాలా మందికి ఏంటంటే అసలు మనం దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నాము అనేది తెలీదు. ఏమనుకుంటారంటే యూజువల్గా మన మైండ్ సెట్ 7 to 8 crores ఉన్నప్పుడు ఎక్కడో యూఎస్ ఎందుకు తీసుకెళ్లి ఇన్వెస్ట్ ఇండియాలోనే పెట్టుకోవచ్చు, ఇండియాలోనే పెట్టుకోవచ్చు, లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీ మీద పెట్టుకోవచ్చు, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు, మనకి రిటర్న్స్ వస్తాయి కదా, మంత్లీ వచ్చిన రిటర్న్స్తో మనం చక్కగా హ్యాపీగా లైఫ్ గడపచ్చు కదా అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మీ గోల్, మీ డెస్టినేషన్, లేకపోతే మీ పిల్లల గోల్ ఒక గ్లోబల్ ఎక్స్పోజర్ ఉన్న కంట్రీలో ఉండాలి, ఎకనామికల్గా స్టేబుల్గా ఉన్న కంట్రీలో ఉండాలి, టాప్ మోస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్లో ఉండాలి అన్న సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకి ఏం చేయాలి అంటే, మనకి అసలు అక్కడ ఉండాలి, సెటిల్ అవ్వాలి అంటే ఒక వ్యాలిడ్ లీగల్ స్టేటస్, పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ కావాలి. అది కావాలి అంటే అది ఒక గ్రీన్ కార్డ్ ద్వారానే సాధ్యం అనమాట. ఆ గ్రీన్ కార్డ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో 50 years పైన తీసుకుంటుంది. సో EB-5 ఇన్వెస్టర్ వీసా ద్వారా మనకి ఏంటంటే ఇమీడియట్గా ఆ గ్రీన్ కార్డ్ వచ్చే సిచ్యువేషన్ ఉంది వెరీ షార్ట్ స్పాన్లో. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే, మనం 7 to 8 crores అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ మనకి గ్రీన్ కార్డ్ వస్తుందా రావట్లేదు, సెకండ్ థింగ్ గ్రీన్ కార్డ్ ఎంత ఫాస్ట్గా వస్తుంది, థర్డ్ థింగ్ మన డబ్బులు ఏవైతే 7 to 8 crores పెడుతున్నామో అవి చాలా హార్డ్ ఎర్న్డ్ మనీ, కష్టపడి లిక్విడేట్ చేస్తున్నాం, దానికి ట్యాక్సెస్ ఉంటే ట్యాక్స్ కడుతున్నాం, ఏముంటే అవన్నిటిని డాక్యుమెంట్ చేసుకొని నీట్గా తీసుకెళ్ళి యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ డబ్బులు మనీ ఎలా ప్రొటెక్ట్ అయ్యి అవి నీట్గా ప్రాజెక్ట్ అయిపోయినాక మనకి ఎలా సెక్యూర్డ్గా సేఫ్గా వెనక్కి వస్తాయి అనేది మనం థింక్ చేయాలి. ఈ స్టెప్స్ మనం చూసుకోవాలండి. అలానే ఈ కాకుండా నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్లో ఇస్తారు. మనకి ఏంటంటే ఒకవేళ ఎవరైనా హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోండి, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మన ఫండ్ ఎక్కడికి వెళ్తుంది, సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉందా లేదా అని. ఇప్పుడు చాలా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అనుకోండి, ఆ మనీ ఆ ప్రాజెక్ట్ రొటేట్ అవ్వాలి. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తున్నారంటే మన దగ్గర ఎందుకు తీసుకుంటారు, బ్యాంక్స్ దగ్గర తీసుకుంటారు కదా. అలానే చిన్న చిన్న లాజికల్ పాయింట్స్, అసలు మన మనీకి సెక్యూరిటీ ఏం క్రియేట్ చేస్తుంది, పారామీటర్స్ ఏంటి అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనీ అనేది మనకి ఎంత కాలంలో వెనక్కి వస్తుంది, గ్రీన్ కార్డ్ ఎంత ఫాస్ట్గా వస్తుంది అని మనం చూసుకోవాలి. ఓకే, EB-5 వీసాతో అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? సో EB-5 వీసాతో అసలు ప్రాసెస్ ఏంటంటే అండి, EB-5 వీసా మన అప్లికేషన్ పెట్టగానే నెక్స్ట్ 3 to 6 monthsలో ఎవరైతే మనకి యూఎస్లో ఉండి అక్కడ నుంచి అప్లై చేస్తున్నారో వాళ్ళకి వర్క్ ఆథరైజేషన్స్ వచ్చేస్తాయండి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్టేటస్ మారిపోద్ది. సో ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు వర్క్ స్టేటస్ మీద ఉన్నారో ఆ స్టేటస్కి ఈ స్టేటస్కి డిఫరెన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే ఈ EB-5 వీసా ద్వారా వర్క్ పర్మిట్ వచ్చిందో వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీకి వాళ్ళు ఎక్కడైనా యూఎస్లో వర్క్ చేసుకోవచ్చు, ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు, బిజినెస్ అయినా చేసుకోవచ్చు, లేదా చదువుకోవచ్చు, మన ఇష్టం అనమాట, ఏదైనా చేసుకోవచ్చు. అలానే మనకి ఏంటంటే అర్థం కావాల్సింది, ఒకవేళ అవుట్ సైడ్ ఆఫ్ ద యూఎస్ నుంచి ఎవరైనా అప్లై చేస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ 1.5 years డౌన్ ద లైన్లో వాళ్ళకి కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది మనకి, వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీకి. సో ఓన్లీ ఫస్ట్ స్టెప్లోనే ఈ రెండిట్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా మిగతా మన కామన్గా అర్థం కావాల్సింది ఏంటంటే, నెక్స్ట్ 1.5 years to 2 yearsలో వర్క్ ఆథరైజేషన్ కమ్ గ్రీన్ కార్డ్స్ వస్తాయండి, కండిషనల్ గ్రీన్ కార్డ్స్ వస్తాయి అందరికి. ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 4 to 5 yearsలో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది మనకి. ప్లస్ ఏంటంటే మన డబ్బులు కూడా మనకి వెనక్కి వస్తుంది. ఇది యూజువల్ టైం ఫ్రేమ్ అనమాట EB-5 వీసాలో. ఓకే సార్, అయితే EB-5 వీసాలో అసలు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, దాంతో పాటుగా మొత్తం ప్రాసెస్కి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఏం చెప్తారు? సో EB-5 వీసాకి మనకు కావాల్సింది $800,000 అండి, విచ్ ఇస్ లైక్ 7 to 8 crores. చాలా ఇంపార్టెంట్. ఈ 7 to 8 crores అనే యాక్చువల్గా $800,000 అంటే 7 crores లోపలే వస్తుంది, సమ్వేర్ అరౌండ్ 6.5 వస్తుంది. బట్ నేను 7 to 8 crores అని ఎందుకు అంటున్నాను అంటే, ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి. ఎక్స్ట్రా ఖర్చులు ఏంటి అంటే మన వాళ్ళకి ఏంటంటే యూజువల్గా మన డబ్బులు ఏదైతే మనం డాక్యుమెంట్ చేసి అక్కడ పంపుతున్నామో డెఫినెట్గా అవి వైట్ డాక్యుమెంటెడ్ మనీ అయి ఉంటుంది, అంటే ఆల్రెడీ ట్యాక్స్ కట్టిన మనీ అయి ఉంటుంది. బట్ ఏంటి అంటే మనకి ఒక్కోసారి ఏంటంటే ఫారెన్ రెమిటెన్స్కి రిలేటెడ్ అడ్వాన్స్ ట్యాక్స్లు ఉంటాయి, TCS అంటారు, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. అది ఏంటంటే ఎగ్జామ్షన్స్ తీసుకోవచ్చు, ప్లస్ ఏంటంటే ఆ అడ్వాన్స్ ట్యాక్స్ వెనక్కి కూడా వచ్చింది. అప్పుడు ఏంటంటే కొంచెం మనకు కావాల్సిన మనీ కంటే ఒక 20% ఎక్కువ కావాల్సి వస్తుంది. ప్లస్ ఏంటంటే మనం NRO, NRE అకౌంట్స్ ద్వారా పంపుతున్నాం అనుకోండి, ఆ ఎగ్జామ్షన్స్ కూడా వస్తాయి. ఒకవేళ మనకి ప్రాపర్టీ ఏదైనా మనం లిక్విడేట్ చేస్తున్నాం అనుకోండి, క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పి ట్యాక్స్ కట్టాలి అనమాట. అది ఒక 12.5 వరకు ఉంటుంది. దాని మీద కూడా ఏంటంటే మంచి ఆడిటర్ని చార్టెడ్ అకౌంట్ పెట్టుకొని మనం 12.5 కంటే ఇంకేమైనా ఎగ్జామ్షన్స్ వస్తున్నాయా మనం లిక్విడేట్ చేసిన ప్రాపర్టీ మీద అనేది కూడా చూసుకోవచ్చు. సో మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, మనకి అసలు ఖర్చు ఎక్కడ ఉంటుంది అంటే, ఈ $800,000 మనం సేఫ్గా సెక్యూర్డ్గా డాక్యుమెంటెడ్ ఫామ్లో అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే
మీకు మొత్తం ఈ ప్రాసెస్కి హెల్ప్ చేయాలి కదా. హెల్ప్ అవును. చేయడానికి మనకు అక్కడ యూఎస్లో మీకు పర్సనల్గా ఒక ఇమిగ్రేషన్ లాయర్ని పెడతాం జరిగిద్దండి. ఓకే. ఆ ఇమిగ్రేషన్ లాయర్ విల్ బి యాక్టింగ్ అకార్డింగ్ టు ద లీగాలిటీస్ ఆఫ్ ద ఫెడరల్ లా అనమాట. ఓకే. ఇక్కడ లోకల్గా నేను మామూలుగా లాయర్గా మీకు గైడ్ చేస్తాను. బట్ Okay. ఏంటంటే మీకు యూఎస్లో ఇమిగ్రేషన్ లాయర్ పెడతాం జరిగిద్ది. ప్లస్ ఏంటంటే ప్రాజెక్ట్లో కూడా లాయర్స్, అలానే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, అదర్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్, లైసెన్స్ మార్ట్గేజ్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ ఉంటారు. ఓకే. మనకి ఏంటంటే కొంత ఇమిగ్రేషన్ లాయర్కి కొంత ఫీజు వెళ్ళిద్ది. ప్లస్ ఏంటంటే ఏవైతే మన అప్లికేషన్స్ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్ యూఎస్ పెట్టుకున్నామో వాటికి కూడా డెఫినెట్గా మనకి కొంత ఫీజు ఖర్చు అయ్యింది. ప్లస్ ఏంటంటే $800,000 సెక్యూర్ చేయడానికి వెల్త్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫీజు ఉంటుంది, అది కూడా కొంత ఖర్చు అయ్యిద్ది అనమాట. ఇదంతా మనకి ఏంటంటే లెస్ దెన్ $100,000 అయిద్దండి. అది ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ వేరీ అయ్యింది. ప్రాసెస్ ఓన్లీ ప్రాసెస్ కోసం జరిగేది. ప్రాసెస్ కోసం జరిగేది. ఒక్కోసారి ఏంటంటే మనకు ఒక $50,000 to $80,000 మధ్యలో అవ్వచ్చు. ఒక్కోసారి ప్రాజెక్ట్ బట్టి వేరీ అయ్యి మనకి లాయర్ ఫీజెస్ కానీ లేకపోతే వెల్త్ మేనేజ్మెంట్ ఫీ కానీ వేరీ అయింది అనుకోండి, మనకి ఏదైనా $100,000 లోపలే అయ్యిద్ది అనమాట ఇదంతా ప్రాసెస్. ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే చాలా మంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి చేసిన ఇన్వెస్ట్మెంట్ పైన లాభం, ఇంట్రెస్ట్ మొత్తం మనకే వస్తుందా అని చెప్పి అనుకుంటారు కదా. ఇప్పుడు 8 కోట్లు లేకపోతే పెడుతున్నారంటే ఆ లాభం కానీ ఇంట్రెస్ట్ కానీ మొత్తం మనకే వస్తుందా, లేకపోతే అక్కడ ఏదైతే అమెరికన్ గవర్నమెంట్కి ఏదైనా వెళ్ళే అవకాశం ఉందా, ఇవి కూడా తెలుసుకోవాలి. ఏంటంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మన ఫండ్ అక్కడ రీజనల్ సెంటర్ డెవలప్ చేసే ప్రాజెక్ట్స్కి వెళ్తాయండి. సో ఆ ప్రాజెక్ట్స్ ఏవైనా అవ్వచ్చు, బిజినెస్ ప్రాజెక్ట్స్ అవనండి, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అవనండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అవనండి, రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అవనండి, రిసార్ట్స్ అవనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ ప్రాజెక్ట్కి ఎప్పుడైతే మనం మనీ పెడతామో డెవలపర్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తూ ఉంటాడు. సో మనకి ఏంటి అంటే డెఫినెట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఇస్తారు. యూజువల్గా ఏంటంటే కొన్ని చోట్ల నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కో చోట ఏంటంటే ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. బట్ ఏంటి అంటే మన ఫండ్ ఎక్కడికి వెళ్తుంది అనేది మనం చూసుకోవాలి. ఓకే. ఇన్వెస్టర్ EB5 ఇన్వెస్టర్గా మన ఫండ్ని గుర్తిస్తున్నారా, లేకపోతే మంది EB5 ఇన్వెస్టర్లోనే ఈక్విటీ అంటే ప్రాఫిట్ లాస్ ఫండ్ కింద గుర్తిస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకు అంటే మన ఫండ్ని మనకి ఎంత త్వరగా సెక్యూర్డ్గా వెనక్కి రావాలి అనేది మనం కోరుకుంటామో అది ఇంపార్టెంట్ కదా. మనకి ఏంటంటే ఒకవేళ మన ఫండ్ 3 to 4 years 4 to 5 yearsలో వస్తే మంచిదా సెక్యూర్డ్గా, లేకపోతే 10-15 yearsలో వచ్చి లేట్ అయిపోయి వస్తుందో రాదో క్లారిటీ లేక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వరకు ఒకటి తీసుకొని మనం హ్యాపీగా ఉంటామని గ్యారంటీ లేదు కదా. అప్పుడు ఏమైంది అంటే మనకి ఇంకా ఎక్కువ ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ ఉండొచ్చు. సో ఇలాంటి పారామీటర్స్ అన్నీ మనం ఏంటంటే లీగల్ డాక్యుమెంటేషన్లో అసలు ఏం చెప్తున్నారు, మనకి ఏం ప్రామిసెస్ ఇస్తున్నారు, ఒకవేళ మనకి ఈ ప్రాజెక్ట్లో ఎంప్లాయ్మెంట్ క్వశ్చన్ ఎంతవరకు ఉంది, నెక్స్ట్ సెక్యూరిటీ ఏముంది, షూరిటీస్ ఏమైనా ఉన్నాయా, లీన్ అంటారు, లీన్ ఏదైనా ఉందా, ఫస్ట్ లీనా సెకండ్ లీనా మీ ఫండ్, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా పారామీటర్స్ చూసుకోవాలి. ఒకవేళ ప్రాజెక్ట్స్ ఏదైనా ఆగిపోతే ఆ ప్రాజెక్ట్ని వేరే ఇన్వెస్టర్స్ దాన్ని టేక్ ఓవర్ చేసి ముందుకు తీసుకెళ్లే కెపాసిటీ ఆ ప్రాజెక్ట్కి ఉందా లేదా అని చూసుకోవాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి. దాన్ని బేస్ చేసుకొనే మనకు వచ్చే మనీ, మనం పెట్టిన మనీ తిరిగి వస్తాం కానీ లేకపోతే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది వేరీ అయ్యిద్దండి ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. ఓకే. అంటే EB5లో సక్సెస్ రేటు ఎంత ఉంటుంది, ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఖచ్చితంగా తిరిగి వస్తుందా, అంటే ఎవరన్నా డబ్బు ఏదైనా మంచి సేఫ్ ప్రాజెక్ట్లో పెట్టాలి అని అనుకుంటారు, బట్ అంటే సక్సెస్ రేట్ ఉంటుందా, తిరిగి వస్తుందా, ఇదే చాలా మందికి ఉన్న డౌట్స్, ఏం చెప్తారు మీరు? సో మల్లెలా గ్లోబల్ ఏదైతే ఉందో మా ద్వారా నేను ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్గా మెయిన్ టైఅప్ అయి ఉన్న కంపెనీస్ ద్వారా చేసే అన్ని క్రాస్ చెక్ చేసుకొని డాక్యుమెంటేషన్ పరంగా కానీ లేకపోతే లీగాలిటీస్ పరంగా కానీ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఒక EB5 వీసా అప్రూవ్ అయ్యేటట్టు చూసుకుంటామండి. సెకండ్ థింగ్ ఏంటంటే లీగాలిటీస్ పరంగా ఇందాక నేను చెప్పినట్టు మొత్తం షూరిటీస్, ఫస్ట్ లీన్స్, నెక్స్ట్ పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరున్నారు, హౌ ఇట్ ఈస్ బ్యాక్డ్ అప్ బై బ్యాంక్స్, ఏమన్నా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా లోనింగ్ చేస్తున్నాయా, పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరన్నా బ్యాకప్ చేస్తున్నారా, మోర్ కొలాటరల్స్ ఉన్నాయా, కొలాటరల్స్ అంటే షూరిటీస్ లాంటి ల్యాండ్స్ లాంటి అలాంటివి ఏమైనా ఉన్నాయా ప్రాజెక్ట్లో, అవన్నీ చూసుకుంటానికి కూడా గైడ్ చేస్తాం అండి. సో గైడ్ చేసినప్పుడు ఏంటి అంటే మన దగ్గర ఏంటి అంటే 100% సక్సెస్ రేట్ ఉంది, అలానే డబ్బులు కూడా వెనక్కి వస్తాయండి. సో మన దగ్గర ఏదైతే టైఅప్ అయి ఉన్నామో ఆల్మోస్ట్ 1000 పైన గ్రీన్ కార్డ్స్ వస్తాం జరిగింది. ప్లస్ ఏంటంటే
కొన్ని $100 మిలియన్ వెనక్కి ఇయటం కూడా జరిగిందనమాట EB5 వీసా ద్వారా. కానీ అలా అని చెప్పి అసలు ఫ్రాడ్స్ లేవా, చీటింగ్ లేదా అంటే అవి కూడా జరిగింది. ఆ ఫ్రాడ్ చీటింగ్ ఎవరి వల్ల జరిగింది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే మన వల్ల జరిగిందా లేకపోతే అవతలాల వల్ల జరిగిందా? ఎందుకు మన వల్ల అంటున్నాను అంటే, మనం ఎప్పుడు అయితే సరిగ్గా చూసుకోకుండా ఎవరన్నా మన టెంప్ట్ చేశారనుకోండి, టెంప్ట్ చేయటం అంటే మీకు చాలా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేస్తాం, ఇమీడియట్గా మీ డబ్బులు 2 ఇయర్స్లోనే మీకు వెనక్కి వచ్చేస్తాయి అని చెప్తున్నారు అనుకోండి. అది నిజంగా డాక్యుమెంటెడ్లో ఉందా, లేకపోతే ఊరికే మిమ్మల్ని టెంప్ట్ చేయడానికి చెప్తున్నారా, ఇవన్నీ చూసుకోవాలి. ఈ లీగాలిటీస్ ఏంటి, మీకు అసలు షూరిటీస్ వాటికి ఉందా ఫండ్కి, లేకపోతే లీన్స్ ఉన్నాయా, నెక్స్ట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కుషన్ ఎంతవరకు ఉంది, లేకపోతే ఈ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ని ఎవరైనా డూప్లికేట్ చేస్తానికి ట్రై చేశారనుకోండి, వాళ్ళు చిన్న ఇన్వెస్టర్స్ అవుతారు. వాళ్ళకి ఏంటంటే కొత్తగా చేసేవాళ్ళు అనమాట, వాళ్ళకి ఐడియా ఉండదు, ఎక్స్పీరియన్స్ ఉండదు. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే మనం ఆప్ట్ చేసుకున్నా వాళ్ళకి ఒక డికేడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా కూడా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ ఉండి ఇంతకుముందు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏం పెర్ఫామ్ చేశారు, ఏం సక్సెస్గా ఎంత సక్సెస్ అయ్యారు, ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా వాలిడేట్ చేసుకొని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో అవన్నీ కూడా గైడ్ చేసుకుంటానికే మనం ఏంటంటే మళ్ళీ గ్లోబల్ ఆర్గనైజేషన్ మీకు గైడ్ చేస్తుంది. ప్లస్ మీ అమౌంట్ ఆఫ్ మీ రీసెర్చ్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా చేయాలి. అలానే మీ ఇమిగ్రేషన్ లాయర్ ఎవరినైతే యూఎస్లో మనం పెట్టుకుంటామో వాళ్ళు కూడా మీకు గైడ్ చేస్తారు డెఫినెట్గా. సో అప్పుడు మీ సోర్స్ ఆఫ్ ఫండ్ అనేది సెక్యూర్డ్గా ఉండటం జరిగింది. ఓకే ఆదిత్య గారు, ఏ పని చేసినా రిస్క్ ఉంటుంది, బట్ EB5లో రిస్క్ ఉందా, ఉంటే ఏముంటుంది అంటే ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా అండి. సో EB5లో రిస్క్ ఏంటి అంటే ఇంటర్నెట్ నిండా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇన్ఫర్మేషన్ మనం EB5 చేయాలి అంటే అప్రోప్రియేట్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఇంటర్నెట్లో టూ మెనీ సోర్సెస్ ఉంటాయి, లేదా టూ మెనీ అవైలబిలిటీ ఉంటుంది. సో మనం ఏంటంటే టూ మచ్ అవైలబిలిటీలో ఏది కరెక్టో ఏది రాంగో ఎవాల్యుయేట్ చేసుకొని వ్యాలిడేట్ చేసుకునే సిచ్యువేషన్ మనకు ఉండాలి. అలానే మనకి ముందు ఎవరైతే ఈ ప్రాసెస్ని ఆప్ట్ చేస్తున్నారో ఎగ్జాక్ట్గా ప్రాసెస్ని జాగ్రత్తగా ఫాలో చేయాలి. అలానే వాళ్ళు ఏంటంటే వేరియస్ అపాయింట్మెంట్స్ అనేది కుదుర్చుకొని అసలు ఈ ప్రాసెస్ ఏంటనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. అలానే లీగాలిటీస్ని స్టడీ చేసుకోవాలి. ఎప్పుడైతే మన రీసెర్చ్ వర్క్, మన గ్రౌండ్ వర్క్ మనం చేసుకోకుండా మనం ఏంటంటే టెంప్ట్ అయ్యి మనం గుడ్డిగా ఏదో ఎవరో వేరే వాళ్ళు చెప్పేసి నమ్మేసాం అనుకోండి, మనం అక్కడ ఏంటి మన ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి గ్యారంటీ డిఫరెన్స్ ఉంటుంది. సో మనం ఇవన్నీ వ్యాలిడేట్ చేసుకున్నాక మనం ముందుకు వెళ్ళాలండి. ఇదే ఇక్కడ EB5 ప్రాసెస్లో ఉన్న రిస్కే ఇదన్నమాట. ఓకే, నార్మల్గా చూసుకున్నట్టయితే EB5 వీసాతో వచ్చే గ్రీన్ కార్డు వ్యాలిడిటీ ఎంత ఉంటుంది, ఎన్ని రోజులు అక్కడ ఉండొచ్చు? అంటే మీరు నార్మల్గా అక్కడ ఉన్న వ్యక్తులకి ఎవరికైనా గ్రీన్ కార్డ్ కావాలంటే 50 సంవత్సరాలు పడుతుంది అన్నారు. బట్ EB5కి సంబంధించి వచ్చే గ్రీన్ కార్డ్కి వ్యాలిడిటీ ఎంత అంటే ఏం చెప్తారు మీరు? సో EB5 వీసా ద్వారా వచ్చే గ్రీన్ కార్డ్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ అన్లిమిటెడ్ వ్యాలిడిటీ అండి. ఓకే, బట్ అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు, ఎన్నేళ్ళైనా అన్లిమిటెడ్. బట్ మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే మనకి EB5 ద్వారా ఫస్ట్ వచ్చేది ఏంటంటే నెక్స్ట్ 1.5 year to 2 yearsలో కండిషనల్ గ్రీన్ కార్డ్ అని వచ్చిందండి. సో కండిషనల్ గ్రీన్ కార్డ్స్లో ఏంటంటే మనం కండిషన్స్ని రివోక్ చేసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకున్నాక కండిషన్స్ రివోక్ చేసి మనకి పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ ఇస్తారు. అది రావడానికి ఓవరాల్గా 5 years పట్టింది. అయితే ఆ కండిషన్స్ ఏంటి అంటే మన మనీ ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో రీజనల్ సెంటర్లో, అక్కడ రీజనల్ సెంటర్ వాళ్ళు మనకి రిపోర్ట్స్ అనేది పంపడం జరిగింది. ఏమని అంటే ఇన్వెస్ట్ చేసిన ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయింది, ఎకానమీ అనేది బూస్టప్ అయింది అనేది, ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనకి ఫెడరల్ గవర్నమెంట్ ఈ గ్రీన్ కార్డ్ ఇస్తాం జరిగింది. సో మనం ఏంటంటే మన మనీని తీసుకెళ్ళి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే రీజనల్ సెంటర్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా అని జాగ్రత్తగా చూసుకోవాలి. అవి డెఫినెట్గా అవుతాయి, మోస్ట్ ఆఫ్ ద టైం అవి అవ్వకుండా అయితే ఉండవు. సో అవి అవుతున్నాయా లేదా అనేది మనం త్వరగా రీసెర్చ్ చేసుకోవాలి. ఆ రీసెర్చ్ చేసుకున్నాక ఆ కండిషనల్ గ్రీన్ కార్డులో రివొకేషన్ ఆఫ్ కండిషన్స్ పెట్టుకొని ఫుల్ఫిల్ చేసుకొని మనం పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ తీసుకోవచ్చు. అలానే మనకి ఏంటి అంటే వ్యాలిడ్ అమౌంట్ ఆఫ్ స్టేటస్ మెయింటైన్ చేయాలండి. అంటే ఎవ్రీ 6 monthsలో మనం ఏంటంటే
ఇండియాలో ఉంటున్నామా యుఎస్లో ఉన్నామా అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి యుఎస్ ఏం చూస్తుంది అంటే మనం యుఎస్లో ఉన్నామా లేదా అని చూస్తుంది. ఓకే. సో లేకపోతే ఏంటంటే మన గ్రీన్ కార్డ్ స్టేటస్ పోయే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే యుఎస్లో అట్లీస్ట్ అంటే ఒకసారి గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత నువ్వు అక్కడి నుంచి ఇండియాకి వచ్చేసావంటే తర్వాత అది క్యాన్సిల్ అయిపోయే అవకాశం కూడా ఉంది. అవునండి. ఎందుకు క్యాన్సిల్ అయ్యిద్ది అంటే మన మెయిన్ అమౌంట్ ఆఫ్ స్టేటస్ మెయింటైన్ చేయాలి. అంటే అమౌంట్ ఆఫ్ స్టేటస్ అంటే అక్కడ మినిమం డ్యూరేషన్ మనం ఉండాలి. అంటే మినిమం డ్యూరేషన్ అంటే అట్లీస్ట్ 6 monthsకి ఫ్యూ డేస్ అయినా ఉండాలి. అలానే ఏంటంటే మనం ఒక 3 to 5 years మనకి మెయింటైన్ చేసే స్టేటస్ మనం సిటిజన్షిప్ అప్లై చేసుకుంటానికి కుదిరిద్దండి గ్రీన్ కార్డ్ మీద. సిటిజన్షిప్ వచ్చాక మనకి ఇంకా స్టేటస్ మెయింటైన్ చేసే రిస్ట్రిక్షన్ కూడా ఉండదు. బట్ గ్రీన్ కార్డులో ఏంటంటే మనం మినిమం అమౌంట్ ఆఫ్ స్టేటస్ ఇయర్లీ 6 months మీద బేస్ చేసుకొని మెయింటైన్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. దాంతోపాటుగా ఈబీ5తో వచ్చే వీసా కాకుండా గ్రీన్ కార్డు కాకుండా దాంతోపాటు నార్మల్ వేలో వచ్చే గ్రీన్ కార్డు ఏదైతే ఉందో దీంట్లో అమెరికాలో రూల్స్ ప్రజెంట్ ఏమైనా మారాయా అంటే ఏం చెప్తారు? అంటే ఈబీ5 గ్రీన్ కార్డు కాకుండా నార్మల్ వేగా తెచ్చుకునే గ్రీన్ కార్డుకి సంబంధించి అమెరికాలో ఏదైనా రూల్స్ చేంజ్ అయ్యా అంటే ఏం చెప్తారు? సో గ్రీన్ కార్డ్కి రకరకాల కేటగిరీస్ ఉన్నాయండి. సో ఏంటంటే యూజువల్ వేలో వచ్చే గ్రీన్ కార్డ్ ఏంటి అంటే స్టూడెంట్ వీసా ద్వారా, తర్వాత ఏంటంటే వర్క్ వీసా ద్వారా గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకుంటుంది యూజువల్ మెథడ్ అండి. మళ్ళీ అవి కాకుండా బ్లడ్ రిలేటివ్ ద్వారా వచ్చే గ్రీన్ కార్డు ఉంటుంది. లేకపోతే ఏంటంటే సిటిజన్స్ అయితే వైఫ్ని స్పాన్సర్ చేయడం, పేరెంట్స్ స్పాన్సర్ చేయడం, ఇలా గ్రీన్ కార్డు వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. లేకపోతే మనకి ఏదైనా అవుట్ స్టాండింగ్ లేకపోతే ఎక్స్క్లూజివ్ మనకి అవార్డ్స్ వచ్చి మనం సొసైటీలో బాగా పలుకుబడి ఉన్న మనిషిగా గుర్తించి మనకి అవార్డ్స్ అలాంటివి ఉంటే ఆ కేటగిరీలో కూడా గుర్తించి గ్రీన్ కార్డ్ ఇస్తాం జరిగిద్ది. లేదా మన అవుట్ స్టాండింగ్ పర్సన్ అయితే మన గ్రీన్ కార్డ్ ఇస్తాం జరిగిద్ది. లేదా మనకి పిహెచ్డి లేకపోతే సూపర్ స్కిల్స్ ఏదైనా ఉండి రీసెర్చ్ బాగా పబ్లిష్ చేసి రీసెర్చ్ వర్క్స్ అలాంటివి చేసిన అదొక కేటగిరీ గ్రీన్ కార్డ్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతిదానికి ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ వాటి కన్సర్న్స్ ఉన్నాయి అన్నమాట. సో ఏంటంటే టైం చాలా తీసుకుంటుంది. మోర్ ఓవర్ అందరూ ఆ గ్రీన్ కార్డ్స్కి క్వాలిఫై అవుతారు లేదా గ్యారంటీగా చెప్పలేము. బట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మామూలుగా మనాళ్ళు ఆప్ట్ చేసుకునే గ్రీన్ కార్డుకి మాత్రం యూజువల్ మెథడ్స్లో అది మోర్ దెన్ 50 years పడుతుందండి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం. అయితే మీకున్న సిచ్యువేషన్లో బెస్ట్ వే టు గెట్ గ్రీన్ కార్డ్ అంటే ఫాస్టెస్ట్గా స్పీడ్గా గ్రీన్ కార్డ్ రావాలి అంటే ఈబీ5 ఇన్వెస్టర్ వీసానే డెఫినెట్గా. ఓకే సార్. ఈబీ5 వీసా కోసం డబ్బు ఇన్వెస్ట్ చేసిన తర్వాత రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందా? దాంతోపాటుగా మధ్యలో రిజెక్ట్ అయితే ఎంత నష్టం వచ్చే అవకాశం ఉంది ఒకవేళ మనం పెట్టిన తర్వాత రిజెక్ట్ అయితే? మంచి క్వశ్చన్ అండి. సో ఈబీ5 వీసా అప్లై చేసుకునేప్పుడు మనకి డాక్యుమెంటేషన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏవైతే మనం డాక్యుమెంట్ చేసుకున్నాం సోర్స్ ఆఫ్ ఫండ్స్, అవి లీగల్ సోర్స్ ఆఫ్ ఫండ్స్, అలాంటి ట్యాక్స్డ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్, రిలయబుల్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది చూపించుకోవాలి. దాని కంటిన్యూటీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఫెయిల్ టు డూ సో such fund won't be qualified as EB5 investor fund by the US federal government. అప్పుడు ఏమైంది అంటే మన రిజెక్షన్ వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. లేకపోతే మనకి అట్లీస్ట్ ఎంక్వైరీ అంటే రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీ కానీ రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ అంటే మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కానీ అడిగే సిచ్యువేషన్ ఉంటుంది. అప్పుడు ఆ క్వైరీని మనం ఫుల్ఫిల్ చేసుకుంటే మళ్ళీ రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ మంది రిజెక్ట్ అయింది అనుకోండి, మనం సరిగ్గా చేసుకోక రిజెక్ట్ అయిన సిచ్యువేషన్లో మనకి ఏమైంది అంటే మనం పెద్ద నష్టపోయేది ఏమీ ఉండదండి. మన $800,000 మనకి వెనక్కి వస్తాయి, ఫ్యూ మంత్స్లో వెనక్కి వస్తాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం అక్కడ ఇమిగ్రేషన్ లాయర్కి కట్టిన ఏవైతే ఛార్జెస్ కొంత, ప్లస్ ఏంటి అంటే అప్లికేషన్ ఫీజుకి పెట్టిన కొన్ని ఛార్జెస్, వెల్త్ మేనేజ్మెంట్కి పెట్టిన కొంత ఛార్జెస్, మైన్యూట్ అమౌంట్లో పార్షల్ అమౌంట్స్ మనకి పోతాయండి. మిగతా డబ్బులు ఏవైతే $800,000 మనం ఇన్వెస్ట్ చేస్తాం ఈ మనీ అంతా మనకి వెనక్కి వచ్చేస్తుంది, ప్రాబ్లం ఉండదు. అందుకని నేను సజెస్ట్ చేస్తానంటే మీరు జాగ్రత్తగా మీ ఫండ్స్ అన్నింటినీ ముందు జాగ్రత్తగా డాక్యుమెంట్ చేసుకొని ఒక మంచి ప్రొఫెషనల్ ఇమిగ్రేషన్ లాయర్ని పెట్టుకొని స్ట్రక్చరైజ్ చేసుకున్న తర్వాతే మనం ముందుకు వెళ్ళాలండి. ఆ ప్రాసెస్ అంతటికి ఏంటంటే మనం మల్లెల గ్లోబల్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా గైడ్ చేయడం జరిగిద్ది అనమాట మీకు స్టేజెస్ వైజ్. ఓకే సార్. దాంతోపాటుగా సార్ ఈబీ5కి సంబంధించిన మరిన్ని డౌట్స్ మీతో నేరుగా క్లారిఫై చేసుకోవాలంటే మీ ఆఫీస్ ఎక్కడుంది,
ఆ కాంటాక్ట్ వివరాలు ఏదైతే మా వ్యూస్కి అందించే అవకాశం ఉంది? సో మేమేంటంటే ఆంధ్ర తెలంగాణలో ఆపరేట్ చేస్తున్నాం అండి. Hmm. నేను ఎక్కువ ఏంటంటే విజయవాడ, అమరావతి, హైదరాబాద్ మధ్యలో ఉంటాను అనమాట. Hmm. తిరుగుతూ ఉంటాను. ఓకే. సో నేనేంటంటే బై ప్రొఫెషన్ ఐఎమ్ అడ్వకేట్. అలానే ఏంటంటే వి ఆల్సో హ్యావ్ ఏ టైడ్ అప్ ఆఫీస్ ఇన్ ఢిల్లీ. మోర్ ఓవర్ ఏంటంటే మనకి యూఎస్లో కూడా డిఫరెంట్ పార్ట్స్లో టైడ్ అప్ ఆఫీసెస్ ఉన్నాయి. ఓకే. సో ఇబ్బంది లేదు. బట్ ఏంటంటే గ్లోబల్గా మనకి టైడ్ అప్ ఉన్న ఆఫీసెస్ ఏంటంటే గ్లోబల్గా డీల్ చేస్తాం జరిగింది అనమాట. ఓన్లీ ఇండియాలోనే కాదు 30 కంట్రీస్ ఆల్ అక్రాస్ డీల్ చేయడం జరిగింది. సో మీరు ఏంటి అంటే మళ్ళీ గ్లోబల్ కాంటాక్ట్ చేయాలి అంటే ఓకే. ద బెస్ట్ వే టు కాంటాక్ట్ మీ ఈస్ త్రూ మై నెంబర్ అండి. ఫస్ట్ 7416871381. మీరు ఫస్ట్ వాట్సాప్ చేయండి. వాట్సాప్ ఏం చేయాలి అంటే మీ పేరు చేయాలి, మీ ప్రొఫెషన్, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ ఈమెయిల్ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ పెట్టండి. పెట్టి అప్లికెంట్ ఎవరు, మీరా, మీ అబ్బాయా, లేకపోతే మీ పిల్లలు ఎవరన్నా అక్కడ ఉన్న వాళ్ళకా, లేకపోతే మీరు మొత్తం ఎంటైర్ ఫ్యామిలీతో అక్కడ మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నారా, అసలు ఏంటి మీకు సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏమున్నాయి అనేది బ్రీఫ్గా నాకు మెసేజ్ పెట్టండి. తర్వాత ఏంటంటే మీరు కాల్ చేయొచ్చు. అప్పుడు అలానే ఏంటంటే నా వెబ్సైట్ ఉందండి, www.greencardwitheb5.com. దాంట్లో వెళ్ళి కూడా మీరు మా గురించి ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. మేము ఏం చేస్తామంటే నీకు ఫోన్ చేసి మీకు ఒక అపాయింట్మెంట్ షెడ్యూల్ చేస్తాం. ఆ కాల్లో మీకు బ్రీఫ్ డీటెయిల్స్ తీసుకుంటాం, ప్లస్ మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ప్లస్ మోర్ ఓవర్ ఏంటంటే మీకు జూమ్ వీడియో కాల్ కండక్ట్ చేసి ఒక 45 minutes to 1 hourలో ఇంటరాక్షన్ ద్వారా మీ క్వైరీస్ కానీ మీకు అసలు మొత్తం ప్రజెంటేషన్ అంతా కూడా చూపించడం జరిగింది. దాంట్లో ఏంటంటే మీకు మోర్ క్లారిటీ వస్తుంది. అలానే ఈ ప్రాసెస్ అంతా అయినాక వీ కెన్ ఆల్సో మీట్ ఫిజికల్లీ అనమాట. కలిసి మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మనం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో ఏమైనా ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. మేము ఏంటంటే రీసెంట్గా ఐటీసీ కాకతీయలో, అలానే ఇప్పుడు ఐటీసీ కోహినూర్లో రెగ్యులర్ మీటింగ్స్ పెడుతున్నాము. మీరు వచ్చి మాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు అండి. ఇక్కడ హైదరాబాద్లో పెట్టామన్నమాట. అప్పుడు ఏంటంటే డిఫరెంట్ ప్రొఫెషనల్స్ వస్తారు అలాంగ్ విత్ మీ. సో వాళ్ళతో కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యి అసలు ఈ ప్రాసెస్ ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు. ఓకే. అంటే అంటే ఆదిత్య ఏదైతే గ్లోబల్కి సంబంధించి మీరు ఈబీ5కి సంబంధించిన మాత్రమే వీసాలను చూస్తారా, లేకపోతే స్టూడెంట్స్కి సంబంధించి చాలామంది చదువుకోవటానికి మీ దగ్గరికి అమెరికా వెళ్ళాలనుకుంటారు, దాంతో పాటుగా అదొక్కటే చూస్తారా, మిగతాయి కూడా చూసే అవకాశం ఉందా? సో మల్లెలా గ్లోబల్ అనేది 2011లోనే స్టార్ట్ అయిందండి. సో 2010-2011 మధ్యలో స్టార్ట్ అయింది. సో అప్పుడు నుంచే మేమంటే వి స్టార్టెడ్ ఏంటంటే డీలింగ్ థింగ్స్ గ్లోబల్లీ అనమాట, విత్ డిఫరెంట్ టైఅప్స్ ఆఫరింగ్ డిఫరెంట్ సర్వీసెస్ అనమాట. సో అప్పుడులోనే మేము ఏంటంటే ఇండియాలో డిఫరెంట్ పార్ట్స్లో, ప్లస్ ఏంటంటే యుఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియాలో కూడా, మెక్సికోలో కూడా డీల్ చేయడం జరిగింది అనమాట. సో ఏంటంటే మేము డిఫరెంట్ సర్వీసెస్ ఆఫర్ చేయడం జరిగింది. మాకేంటంటే ఇమిగ్రేషన్ లా అనేది పెద్ద సబ్జెక్ట్ అండి. సో ఇమిగ్రేషన్ లాలో ఎక్స్క్లూజివ్గా ఈబీ5 ఇన్వెస్టర్ వీసా డీల్ చేయడం జరుగుతుంది. అలానే స్టూడెంట్స్కి కూడా నా టైడ్ అప్ పార్ట్నర్స్ ఎవరైతే కన్సల్టెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మిమ్మల్ని రెఫర్ చేసి మీకు అవేర్నెస్ క్రియేట్ చేసి రియాలిటీ ఏంటి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడానికి కానీ, మీకు ఎలాంటి యూనివర్సిటీస్కి వెళ్తే మీకు స్కాలర్షిప్స్ వస్తాయి, అసలు స్కాలర్షిప్స్కి మీరు క్వాలిఫై అవ్వాలి అంటే ఎటువంటి ప్రొఫైల్ మీరు బిల్డ్ చేసుకోవాలి, స్కిల్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మోర్ ఓవర్ మీరు అలా అక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో ఏమి ఇంటరాక్ట్ అవ్వాలి, మీకు టీచింగ్ అసిస్టెంట్షిప్ వస్తుందా, రీసెర్చ్ అసిస్టెంట్షిప్ వస్తుందా, ఎటువంటి టాప్ యూనివర్సిటీస్ని మీరు ఆప్ట్ చేసుకోవాలి, ప్లస్ ఏంటంటే మీకు ఐలెట్ స్కోర్ ఎంత రావాలి, జిఆర్ఈ స్కోర్ ఎంత రావాలి, ఇవన్నీ కూడా మీకు కన్సర్న్ ప్రొఫెషనల్ పీపుల్ ద్వారా కావాలంటే గైడ్ చేయటం జరిగిద్దండి. సో మల్లెలా గ్లోబల్ ఆ ప్రాసెస్లో కూడా మీకు హెల్ప్ చేయటం జరిగిద్ది ఎవరికన్నా కావాలి అంటే. ఓకే. అంటే మల్లెలా గ్లోబల్ సక్సెస్ రేట్ అంటే చాలామంది ఎన్ని చేశారు, ఎన్నైని వీళ్ళు బాగా చేస్తారు అంటే ఒక సినిమా చూడాలనుకుంటేనే మనం మొత్తం అంతా రివ్యూలు చూసి వెళ్తున్నాం. బట్ మల్లెలా గ్లోబల్కి సంబంధించి ఏంటి సక్సెస్ రేటు ఎలా ఉందంటే ఏం చెప్తారు ఇప్పుడు దాకా మీరు? సో మేము ఏది చేసినా ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ టు చేస్ ద క్లయింట్స్ అండి. ఫస్ట్ థింగ్ మోర్ ఆఫ్ ఎన్ ఇంటరాక్టివ్గా ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళు మా దగ్గర చేసుకోకపోయినా మేమేం పాజిటివ్గానే తీసుకుంటాం. సో ఏంటంటే మా గోల్స్ కోసం మేము ఎవరిని చేయము, వాళ్ళ గోల్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే మేము ఉన్నాం. సో ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే మా టైడప్ ఉన్న దాంట్లో మాకు మొత్తం 100% సక్సెస్ రేట్ ఉందండి. సో 100% సక్సెస్ రేట్ ఎందుకు అంటున్నానంటే మోర్ దెన్ 1000+ గ్రీన్ కార్డ్స్ వస్తుంది జరిగింది. అలానే ఏంటంటే $100 of millions వెనక్కి ఇస్తాం కూడా జరిగింది. అంటే ఏంటంటే చాలా మట్టికి చాలామంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం జరిగింది అనమాట. సో ఎవరైతే అప్రోచ్ అవుతున్నారో డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఓపెన్ మైండెడ్గా ఉండి మంచిగా మాతో ఇంటరాక్ట్ అయ్యి
అలానే అపాయింట్మెంట్స్ నీట్గా సెట్ చేసుకోగలిగితే మేము వాళ్ళకి గైడ్ చేయడం కుదురుద్ది. గైడ్ చేసినాక ఫర్దర్ ప్రాసెస్లో దే కెన్ టేక్ దేర్ ఓన్ డెసిషన్. ఇట్స్ ఆఫ్ దేర్ చాయిస్ అనమాట. ఎవరితో వెళ్తారు, మాతో వెళ్తారా లేకపోతే వేరే వాళ్ళతో వెళ్తారని ఇట్స్ అప్ టు దేర్ ఒపీనియన్ అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ ఏంటంటే వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఫార్మ్డ్ బిట్వీన్ యూ అండ్ మీ అన్నమాట. ఓకే, ఫైనల్గా మా వ్యూవర్స్కి ఏం చెప్తారు? ఈ B5 వీసాకి సంబంధించి గ్రీన్ కార్డు కావాలనుకునే వాళ్ళకి చివరిగా మీరు ఏం చెప్తారు మా వ్యూవర్స్? నట్షల్లో చెప్పాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరి దగ్గర అయితే 7 to 8 crores మనీ ఉంది, అది లిక్విడేట్ చేయగలము, ఆ మనీ ఎటు మనకి వెనక్కి వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. సో గ్రీన్ కార్డ్ మ్యాండేటరీగా మాకు కావాలి, మా ఫైనల్ గోల్ మేము యూఎస్లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నాం అనుకోండి, ఇండియాలో ఉన్న వాళ్ళు అయినా అవునండి, యూఎస్లో ఉన్న వాళ్ళు అయినా అవునండి, ఎంటైర్ ఫ్యామిలీ కూడా క్వాలిఫై అవుతారు. కాబట్టి EB5 ఇన్వెస్టర్ వీసా ఇస్ ది బెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ వే, స్పీడీ వే టు గెట్ గ్రీన్ కార్డ్ అనమాట. వర్క్ ఆథరైజేషన్స్ వస్తాయి, గ్రీన్ కార్డ్ వస్తుంది, మన ఎంటైర్ ఫ్యామిలీకి వస్తుంది, మన డబ్బులు కూడా మనకి వెనక్కి వస్తాయి, మనం నష్టపోయేది ఏమీ లేదు. ఓన్లీ చూస్ ద రైట్ పీపుల్, ప్రొఫెషనల్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో వర్క్ చేసి మీరు ఈ వీసాకి ఆప్ట్ చేసుకోండి అని నేను ప్రమోట్ చేయడం జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు. ఈ B5 వీసాకి సంబంధించి గ్రీన్ కార్డ్ రావడానికి ఏంటి అనే విషయాలు చాలా మా వ్యూస్కి తెలియజేశారు. మరికొన్ని జస్ట్ ఇప్పుడే తర్వాత మనం కొన్ని ఎపిసోడ్స్ ద్వారా, దాంతోపాటు కొన్ని వీడియోస్ ద్వారా నిజంగా ఈ B5కి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు, మా స్టూడియోకి వచ్చి మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ని ఇచ్చారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి.